పాకిస్తాన్లో ఇటీవల కాన్స్టిట్యూషన్కు 27th అమెండ్మెంట్ ఆమోదించారు పార్లమెంట్లో. ఈ 27th అమెండ్మెంట్ చాలా ప్రమాదకరమైంది. అంటే పాకిస్తాన్ దేశంలో అంతర్గత పరిస్థితుల్ని మార్చడమే కాకుండా మన దేశ భద్రతకు కూడా ఒక సవాల్ విసురుతోంది. ఏంటి 27th అమెండ్మెంట్ ద్వారా కొత్తగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ CDF ఏర్పాటు చేశారు. అసీం మునీర్ దీనికి 5 years పాటు ఈ పదవిలో ఉంటారు. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉంటూ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్నిటిపైన ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. సో అతని పైన ఏ రకమైన ఆరోపణలు ఉన్నా కూడా లీగల్గా, పొలిటికల్గా ఇమ్యూనిటీ ఉంటుంది. ప్రధానమంత్రికి కూడా సైన్యం వ్యవహారాల్లో ఇక జోక్యం చేసుకోలేనంత పవర్ఫుల్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటుంది. ఇదేమి నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. అంటే ఇలా అసీం మునీర్ పదవిని, ఆయన పవర్ను సుస్థిరం చేసేటువంటి అమెండ్మెంటు, దాంతోపాటు ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు స్టేచర్ని కూడా తగ్గిస్తున్నారు. అయితే ఈ అన్నిటికన్నా ఎక్కువ ప్రమాదకరం ఏంటంటే న్యూక్లియర్ ఆర్మ్స్ కమాండ్ను ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కిందకి తీసుకొస్తున్నారు. సో న్యూక్లియర్ ఫోర్సెస్ ఉన్న దేశాల్లో అది ఎవరి ఆధీనంలో ఉంటాయన్నది కీలకం. ఇప్పుడు మన దగ్గర నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అనే ఒక అథారిటీ కింద ఉంటాయి. సో ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ పైన డిసిషన్ తీసుకోవడం ఏ ఒక్క వ్యక్తి పైన ఉండదు. సో ప్రైమ్ మినిస్టర్కు ఫైనల్గా పవర్ ఉంటుంది, కానీ బట్ లేయర్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ ఉంటుంది. కారణం ఏంటంటే ఒక వ్యక్తి నిర్ణయానికి వదిలేస్తే అది చాలా ప్రమాదకరమైన కాన్సిక్వెన్సెస్కు దారితీయవచ్చుని. ఎందుకంటే ఆ ఒక వ్యక్తి అభిప్రాయాలను బట్టి అణ్వాయుధాలంటూ వాడితే ఎంత ప్రమాదకరమో చూడండి. ఇప్పుడు ఈ 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సివిలియన్ ప్రభుత్వానికి, అంటే ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండదు. మీకు పూర్తిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కిందికి ఈ కమాండ్ స్ట్రక్చర్ని, అణ్వాయుధ వ్యవస్థ మొత్తం వస్తుంది. సో అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పౌర నియంత్రణలో ఉండడు, రాజకీయ నియంత్రణ ఉండడు. ఇప్పుడు మన దగ్గర ఆర్మీ, సైనిక బలగాలన్నీ కూడా సుప్రీం కమాండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు. అందువల్ల సివిలియన్ కంట్రోల్లో ఉంటారు. ముందుగా సైనిక వ్యవస్థ మొత్తాన్ని పౌర నియంత్రణ నుంచి, సివిలియన్ కంట్రోల్ నుంచి తొలగించి టోటల్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కిందికి తీసుకొస్తున్నారు. ఆఖరికి ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్సు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్ను కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ నియమిస్తారు. ఇదన్నీ కాకుండా మీకు అణ్వాయుధాల కమాండ్ స్ట్రక్చర్ కూడా ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కిందికే పనిచేస్తాయి. అంటే అణ్వాయుధాలు ప్రయోగించాలా లేదా అన్నది ఇప్పుడు అసీం మునీర్ అనేటువంటి ఒక వ్యక్తి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సో అంతకుముందు పాకిస్తాన్లో సివిలియన్ ప్రభుత్వములో కూడా ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు, పరోక్షంగా ఆర్మీ పౌర ప్రభుత్వాన్ని నడిపించవచ్చు. కనీసం ఇప్పుడు అప్పుడన్నా పౌర ప్రభుత్వం పాత్ర ఉంది అణ్వాయుధాలు వాడాలా లేదా అనే అంశంలో. కానీ ఇప్పుడైతే పూర్తిగా ఆర్మీ చీఫ్ కిందికి వచ్చారు. సో డెమోక్రటిక్ నేషన్స్, ఇప్పుడు మనలాంటి దేశాల్లో ఆపరేషనల్ కమాండ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్కు స్ట్రాటజిక్ కమాండ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ మధ్య కూడా తేడా ఉంటుంది. అంటే అణ్వాయుధాలు ఎప్పుడు ప్రయోగించాలి, ఎలా ప్రయోగించాలనే వ్యూహాత్మక నిర్ణయం తీసుకునేది ఎవరి చేతుల అధికారం ఉంటే, అమలు చేసే ఆపరేషనల్ మరొకరు ఉంటారు. సో ఈ రకంగా డిఫ్యూజ్ అయి ఉంటుంది న్యూక్లియర్ చైన్ అనేది. కానీ ఇప్పుడు ఆ పాకిస్తాన్లో ఇది టోటల్గా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో ఇప్పటికే పాకిస్తాన్ అణ్వాయుధాలు జిహాదీ శక్తుల్లోకి వెడితే ఏంటి అనే అనుమానం ఆల్రెడీ ప్రపంచానికి కలుగుతోంది. దీన్నే న్యూక్లియర్ టెర్రరిజం అంటారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి జిహాదీ శక్తులకు మధ్య ఉన్న సంబంధాలు మనందరికీ తెలుసు. అలా అసీం మునీర్ ఈజ్ హైలీ రిలీజియస్, డిసిప్లిన్ రిలీజియస్ సోల్జర్. అంటే మతభావాలు తలకెక్కించుకున్న ఒక మితవాద సైనిక నాయకుడు. సో ఒక రకంగా జిహాదీ ఐడియాలజీ వంట పట్టించుకున్న నాయకుడు. సో పాకిస్తాన్ ఆర్మీకి ఈ జిహాదీ శక్తుల మధ్య నెక్సెస్ దశాబ్దాలుగా ఉంది. మీకు అందుకే ఆపరేషన్ సింధూర్లో తీవ్రవాదులు చనిపోతే
వారి అంత్యక్రియలకు ఆర్మీ ప్రతినిధులు హాజరయ్యారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆర్మీకి జిహాదీ శక్తుల మధ్య ఎంత నెక్సెస్ ఉందని. ఇప్పుడు అలాంటి సైనిక బలగాల అన్నిటిపైన ఆధిపత్యం కలిగిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ చేతిలో అణ్వాయుధాలు ఉంటే ఏ జిహాదీ శక్తుల చేతుల్లో గనక ఈ అనుపరిజ్ఞానం పడితే ప్రపంచానికి న్యూక్లియర్ టెర్రరిజం అనే ప్రమాదం ఉంటుంది. రెండవది అసీం మునీర్ స్వభావం మనకు కూడా తెలుసు. న్యూక్లియర్ హాకిష్నెస్ అంటారు న్యూక్లియర్ పరిభాషలో. మీకు అమెరికాకు వెళ్ళి ఫ్లోరిడాలో అమెరికా గడ్డపై నుంచి ప్రపంచాన్నే హెచ్చరిస్తాడు అసీం మునీర్. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మమ్మల్ని పడేసే పరిస్థితి వస్తే మాతో పాటు ప్రపంచాన్ని కూడా పడేస్తామంటాడు. ఎంత ప్రమాదకరమైన మాట మీరు చూడండి. సగం ప్రపంచాన్ని పడేస్తామంటాడు. అందువల్ల ఇవాళ పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్ పౌర నియంత్రణ నుంచి పోయి టోటల్గా ఒక వ్యక్తి చేతుల్లోకి రావడం ప్రపంచానికి కూడా ప్రమాదకరం. అన్ఫార్చునేట్లీ తమకు నచ్చని దేశాలైన ఇరాన్ లాంటి దేశాలు అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందుతుంటే మేము అడ్డుకుంటామని అమెరికా చెప్తుంది. కానీ ఇలా పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడమే కాదు, అది ఒక ఉన్మాది చేతుల్లో ఉండే పరిస్థితి, ఒక వ్యక్తి చేతుల్లో ఉండే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇక మూడవది పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్కు మతపరమైన కోణం. ఇప్పుడు ఇటీవల సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక డీల్ కుదుర్చుకుంది, నాటో తరహా ఒప్పందం. అందులో ఏంటి, ఈవెన్ న్యూక్లియర్ అంబ్రెల్లా కూడా సౌదీకి ఎక్స్టెండ్ అవుతుందని పాకిస్తాన్ నాయకులు చెప్పారు. పాకిస్తాన్ సౌదీ అరేబియాలో కుదుర్చుకున్న ఈ రక్షణ ఒప్పందం అణ్వాయుధాలకు కూడా వర్తిస్తుంది. అంటే సౌదీ అరేబియాకు పాక్ అణ్వాయుధాలు రక్షణ కల్పిస్తాయని. ఈ రక్షణ ఒప్పందానికి ప్రాతిపదిక ఏంటంటే ఇస్లామిక్ సాలిడారిటీ అని కూడా చెప్పారు. ఇటీవల ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలు ఏ దేశానికి కూడా న్యూక్లియర్ వెపన్స్ లేవు, ఒక్క పాకిస్తాన్కే ఉన్నాయి. అందువల్ల పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ వెపన్స్కు ఉండే మతపరమైన ఓవర్టోన్స్ను కూడా ప్రమాదకరం. ఇక నాలుగవది, ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ ఇండియా సెంట్రిక్. ఇప్పుడు భారతదేశం న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మనది పాకిస్తాన్ సెంట్రిక్ కాదు, ఏ ఒక్క దేశానికి సంబంధించింది కాదు. అందులో కూడా మనం న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అన్నాం, ముందుగా మేము అణ్వాయుధాలు వాడము అన్నాం. అంటే ఇది కేవలం మా పైన దాడి జరగకుండా నివారించేందుకు క్రెడిబుల్ మినిమం న్యూక్లియర్ డిటరెన్స్, విశ్వసనీయమైన కనీస అణునిరోధక సామర్థ్యము అని పేర్కొన్నాం. అందువల్ల మన న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కూడా పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఉన్నాం. ఇప్పటికీ 1974లో ఇండియా తన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ జరిపింది. ఈ 51 ఇయర్స్లో ఎప్పుడు కూడా అణ్వస్త్ర వ్యాప్తికి మనం ప్రయత్నించలేదు, అణ్వస్త్రాల వినియోగంలో దుందుడుకు విధానాన్ని అనుసరించలేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లాగా పనికిమాలిన ఆకిష్ మాటలు మాట్లాడలేదు. అందువల్ల పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఇండియా సెంట్రిక్ కావడం కూడా ప్రమాదకరం. ఐదవది, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కూడా పాకిస్తాన్ కలిగి ఉండడం. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే బ్యాటిల్ ఫీల్డ్ వెపన్స్. ఇవి అంటే యుద్ధ భూమిలో ఇప్పుడు ఎలాగైతే నార్మల్ ఆయుధాలు ప్రయోగిస్తారో అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చు. నార్మల్గా అణ్వాయుధాలు అంటే కొంత లాంగర్ రేంజ్ నుంచి ప్రయోగిస్తారు. ఈ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే 60-70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా, అంటే ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఒక బ్రిగేడియర్ స్థాయి అధికారి కూడా ఇతర ఆయుధాలను ఉపయోగించినట్లే అణ్వాయుధాన్ని కూడా ఉపయోగించవచ్చు. వాటి కాన్సిక్వెన్స్ కాస్త లిమిటెడ్గా ఉండవచ్చు, కానీ అది అణ్వాయుధమే. అందువల్ల టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉండడమే కాదు, మేము వాడుతామని బహిరంగంగా ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో చెప్పారు. అణ్వాయుధాలు వాడుతామని బహిరంగంగా పాకిస్తాన్ మంత్రులు చెప్పారు. రష్యాలో పాక్ రాయబారి అయితే భారత్కు వైపుగా చూస్తున్నాయన్నారు. మా అణ్వాయుధాలు మేమేమి షోరూమ్ కాదు, ఇవన్నీ ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. సో ఇంత ఓపెన్గా న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసేటువంటి కంట్రీ సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ ఒక్క వ్యక్తి చేతిలో కేంద్రీకృతమయ్యేలా పాకిస్తాన్ రాజ్యాంగ సవరణ భారత సెక్యూరిటీకి కూడా ప్రమాదకరం, ప్రపంచానికి కూడా ప్రమాదకరం. ఎందుకంటే ప్రపంచానికి ప్రమాదకరమైన తీవ్రవాదుల అడ్డా పాకిస్తాన్. ఒసామా బిన్ లాడెన్ లాంటి అత్యంత ప్రమాదకర తీవ్రవాది 5 ఏళ్ల పాటు పాకిస్తాన్ సైనిక హెడ్ క్వార్టర్స్ పక్కనే తన ఆశ్రయం ఉంది, తీసుకున్నారు. అందువల్ల ఇప్పటికైనా అమెరికాతో సహా ప్రపంచ దేశాలు గుర్తించాలి. అణు ప్రమాదాన్ని మేము నియంత్రిస్తామని మాట్లాడతారే, ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న ఈ పరిణామాలు
భారత్కే కాదు అంతర్జాతీయ భద్రతకు కూడా ప్రమాదకరం.